ప్రైజ్ ద లార్డ్ అందరికీ. యెహోవా దేవుని యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు ఆత్మలో ఒక ఖచ్చితత్వాన్ని మీ అందరికీ ఇవ్వాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. అదేంటంటే ప్రతి మానవునికి, ప్రతి ఒక్క మనుష్యునికి కూడా తన శరీరము, తనకి ఒక ప్రాణము, తనకు ఒక ఆత్మ దేవుడు మనకి ఇచ్చాడండి. అయితే ఈ మూడిట్ల పనేంటి? మనం దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఆత్మానుసారంగా ఎలా నడవాలి, దానికి దేనికి ప్రాధాన్యతను మనం ఇవ్వాలి, ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం చేయాలి అని ఈ ముఖ్యమైన అంశాల మీద ఈరోజు మాట్లాడదామని నాకు ఎంతగానో ప్రేరేపించబడిన దాన్నే ఉన్నాను. అయితే ఈ ఆత్మలో ఏ కార్యం చేయాలన్నా సరే మనకి శరీరం యొక్క సహాయం అవసరం, అంతే తప్ప ఆత్మ కన్నా శరీరం ఇంపార్టెంట్ కాదు. మన ఆత్మానుసారులము. ఆ రెండిట్లకి డిఫరెన్స్ రోమ 8లో మనం చాలా చక్కగా అపోస్తులుడైన పౌలు దీని గురించి వర్ణిస్తూ ఉంటాడు అనమాట. మనం శరీరానుసారులము కాదు కానీ ఆత్మానుసారులమని. శరీరానుసారంగా జీవిస్తే ఏం జరుగుతుంది, దానివల్ల నష్టాలు ఏంటి, ఒకవేళ ఆత్మానుసారంగా నడిస్తే ఏం జరుగుతుంది, దానివల్ల లాభాలు ఏంటి అనేవి చాలా వివరంగా స్పష్టంగా తను రాసుకుంటూ వచ్చారండి రోమ 8లో. అయితే ఇప్పుడు ఈ శరీరం ఆత్మ ఉంది కదా, దీని గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, ప్రాణము. అది దేవుడు పోసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ రెండింటికి మధ్యవర్తిగా పనిచేస్తుంది అనమాట. మనము కాన్షియన్స్ లో ఉండేటప్పుడు మన శరీరంలో ఏం థింక్ చేస్తామో అది సబ్ కాన్షియస్ స్టేట్ లో మనం ఎలాగ ఆలోచిస్తాం అనేది, ఆత్మలో డెవలప్మెంట్ అనేది ఎలా ఉందని చెప్పి ఈ రెండిట్లకి మధ్యవర్తిగా తను మోడిఫై చేసుకుంటూ ఉంటుంది అనమాట. మనం రోజు ఏం ఆలోచిస్తాం, ఏ పనులు చేస్తాం, ఈ లోకం మీద దేని మీద దృష్టి ఉంచుతున్నాం, మనం ఈ శరీరానుసారమైన కార్యాల మీద ఎక్కువ మనసు పెట్టామనుకోండి, ఈ ప్రాణం, ఈ సోల్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఆత్మలో కూడా మనం వర్ధిల్లింపజేయకుండా ఈ శరీరానుసారమైన ఆలోచనలే మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ కి ఇస్తూ ఉంటది అనమాట. మనం ఇప్పుడు ఒకవేళ ఆత్మానుసారమైన కార్యాలు మనం రోజు చేయడం ఇష్టపడ్డాం అనుకోండి, వాక్యం చదవడం రోజు ఇష్టపడ్డాం అనుకోండి, ప్రార్థన చేయడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామనుకోండి కాన్షియస్ గా ఉన్నప్పుడు, అయితే అది సబ్ కాన్షియస్ మనం పడుకునేటప్పుడు ఈ సోల్ ఎలా పనిచేస్తుంది అంటే మన ఆత్మలో, స్పిరిట్ లో కూడా మనం ఏం ఆలోచిస్తామో అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అప్పుడు మన ఆత్మలో వర్ధిల్ల చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనకి కొంచెం వివరణ వచ్చింది కదండి. ఇప్పుడు ప్రాణం ఏం చేస్తుంది, మన శరీరం ఏంటి, మనకి ఆత్మ ఏంటని 3 విషయాల గురించి మీకు కొంచెం అవగాహన వచ్చిందని నేను ఎంతగానో నమ్ముతున్నానండి. అయితే ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళ్తే రోమపత్రిక 8వ అధ్యాయము 5వ వచనము, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇక్కడ 2 విషయాలు పౌలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట రోమా వారికి. ఏంటంటే ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారంట. మనం ఎప్పుడు దేవుడు ఆత్మానుసారులుగా ఉండాలని ఆశపడుతున్నారు. వీఆర్ స్పిరిట్ బీయింగ్స్, ఫ్లెష్ లో ఉండకూడదు అనమాట. మనం ఫ్లెష్ లో చేసే అన్ని పనులు కూడా స్పిరిట్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవ్వాలి, స్పిరిట్ లో మనం ఎదగడానికి సహాయం చేయాలి, అంతే కదండి. కానీ మనము ఈ లోకంలో ఇప్పుడు అంత డిసెప్టివ్ వరల్డ్ అయిపోయింది, ఎక్కడైనా పర్సిక్యూషన్ ఎదురవుతుంది మనకి. అయినప్పటికీ సరే మనం ఇంకా దాన్ని, లాస్ట్ వీడియోలో మనం ఎలా అయితే శ్రమలు అనుభవించేవారు ధన్యులను మనం విన్నామో, ఎలాంటి శ్రమ వచ్చినా సరే మనం ధైర్యంగా నిలబడితే దానికి ఏమవుతుందంటే ఈ శ్రమల మీద మనసు పెట్టకుండా ఇవన్నీ ఎన్నదగినవే అనుకొని ప్రార్థన చేసుకొని, ఇంకా ప్రార్థన మీద ఆధారపడి వాక్యాన్ని లోతుగా తెలుసుకుంటూ మర్మాలను పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడుతూ ఇంకా మనం ఆత్మను వర్ధిల్లింపజేసే కొలది మనము ఫ్లెష్ లో తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము, ఆత్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. ఈ బ్యాలెన్స్ అనేది మనకి తెలిసిపోతూ ఉంటది. మనం జీవించే జీవితం ద్వారా, మనం మాట్లాడే మాటల ద్వారా, మనం రోజు చేసే పనుల ద్వారా మనకి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే శరీరానుసారులు ఏం ఆలోచిస్తారంట, శరీర విషయం మీద వారు మనస్సు ఉంచుతారంట. ఆత్మానుసారులు ఏం చేస్తారంట, ఆత్మ విషయాల మీద మనస్సు ఉంచుతారంట. ఇప్పుడు శరీరానుసారులు ఎవరు, ఆత్మానుసారులు ఎవరు?
నిత్యము కూడా తన కోసం తను ఎలా బ్రతకాలి, ఈ లోకం కోసం ఏది తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, ఇవే మైండ్ లో ఉంటాయి అన్నమాట. ఎలా సెటిల్ అవ్వాలి ఈ ఈ వరల్డ్ లో, ఎలా ఇంకా ముందుకి ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా గ్రో అవ్వాలి లైఫ్ లో అని చెప్పి ఎప్పుడు ఇంకా శరీరానుసారంగానే ఆలోచిస్తూ ఉంటారు. వారు ఈ శరీర సంబంధులు అనమాట. ఆత్మ సంబంధులు ఎవరంటే నిత్యము దేవునితో అంటకట్టుబడాలి, నిత్యం ఆత్మలో వర్ధిల్లాలి, ఇంకా ఆత్మ విషయాలు తెలుసుకోవాలి, ఇంకా అనేక కృపావరాలు, ఆత్మ ఫలాలు మనం ఎలా పొందుకోవాలి, ఎలా పైన వాటిని మనము వెతకాలి, ఎలా తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద చేయాలని ఆశపడేవారు అందరూ ఆత్మానుసారులుగా తీర్చబడతారు. ఈ శరీరానుసారులు శరీరం మీద మనసు పెడతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. అయితే వీళ్ళిద్దరికి ఏంటి ఇప్పుడు డిఫరెన్స్, ఏంటి లాభం? శరీరానుసారులుగా ఉంటే ఏంటి లాభం, ఇప్పుడు ఆత్మానుసారులుగా ఉంటే ఏమిటి లాభం అంటే ఆ నెక్స్ట్ వచనంలోనే చెప్తుంది. శరీరానుసారమైన మనస్సు మరణం అంట. ఈ శరీరానుసారంగా మీరు బ్రతికినట్లయితే అది మీకు ఎక్కడికి దారి తీస్తుంది అంటే మరణం అయిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోతాం ఈ శరీరానుసారంగా మనం జీవించినట్లయితే. అదే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును రెండు అంట. జీవము, నిత్య జీవం మనకుంది కదండి. ఆత్మానుసారులుగా ఎవరైతే ఉన్నారో, ఏసే మీద ఆశ పెట్టుకొని ఏసే నిరీక్షణగా ఎవరైతే ఉంటున్నారో వారికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటంటే మనం చనిపోయినా తిరిగి బ్రతుకుతాం. ఎక్కడంటే పరలోకంలో. మనం ఇక్కడ కన్ను మూయగానే అక్కడ కన్ను తెరుస్తాం. సో మనకి మరణం అంటే భయం లేదు, మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం కాబట్టి. ఇంకా సమాధానం కూడా భూమి మీద మనకి కలుగుతుంది. ఇహమందు పరమందు మనము ఇలాంటి లాభాలు మనకి ఉంటాయి అన్నమాట. సో శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు నిత్య జీవము ఇంకా సమాధానము కలిగిస్తుంది. ఇంకొక వచనం ఇంకా క్లియర్ గా మీకు అర్థం కావాలంటే యోహాన్ రాసిన మొదటి పత్రికలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 15వ వచనము. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. ఎంత ఖచ్చితంగా రాశారండి. అసలు ఈ మాటలు చెప్పడానికే చాలా ధైర్యం కావాలి కదండి. అది అనుసరించి ఉండుంటాడు యోహాన్, అందుకే అంత ఖచ్చితంగా రాసున్నారు. అసలు వారు అలా ఎలా ఉండగలిగారంటే వారందరూ ఆత్మ పొందుకున్నారు కాబట్టి ఈ లోకాన్ని ఈజీగా జయించారు. ఆత్మ లేనివాడు నా వాడు కాదని అందుకనే బైబిల్ చెప్తుంది. మీరు ఆత్మ పొందుకోలేని వారుగా ఉంటే, ఒకవేళ మీరు స్పిరిట్ బీయింగ్ కాకుంటే, ఎలాంటి అనుభవాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీరు చూసి ఉండకపోతే ఈ లోకానుసారమైన మనం గెలవలేము. ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి లోకాశలు, నేత్రాశ, జీవపుడంబం ఇలాంటివి చాలా ఉంటాయి ఈ లోకంలో. కోపం, ద్వేషం, ఆత్మకు విరుద్ధంగా చాలా పనులు ఉంటాయి ఈ లోకంలో. కానీ అవి మనలో నుంచి పోవాలంటే మనం ఒప్పుకోవాలి, దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఆత్మ దేవుడు మనకి సహాయం చేసి ఈ లోకానుసారమైన మనస్సు మనలోంచి తీసివేసి పరిశుద్ధ ఆత్మ ద్వారా మనల్ని నింపి ఆత్మానుసారంగా ఏసే మనల్ని మార్చుకుంటారనమాట. ఈ మనకి ట్రాన్స్ఫర్మేషన్ వస్తూ ఉంటది. కొన్ని రోజులు ప్రార్థన చేస్తుండగా మన మాటలో తేడా వస్తుంది. మనం మంచివారుగా అవుతూ ఉంటాం. మంచి చెడ్డల మధ్య భేదం మనకి క్లియర్ గా తెలుస్తూ ఉంటది. సో మన శరీరానుసారమైన మనస్సు మనకి తెలుస్తూ ఉంటుంది. మనం ఇలా ఉన్నామా, నేను ఒకప్పుడు అలా మాట్లాడానా, నేను ఇలాంటి పనులు చేశానా అని మన మీద మనకి కొంచెం కోపంగా ఉంటుంటది అనమాట. కానీ ఇంకా ఆత్మలో ఎదిగే కొద్ది నిజమైన ఆనందము, ఆత్మ ఫలాలతో దేవుడు నింపుతా ఉంటాడు. కొన్ని కిరీటాలతో దేవుడు మనల్ని నింపుతా ఉంటాడు. కొన్ని బహుమానాలు ఇహమందు పరమందు దేవుడు దాచి ఉంచుతాడు. ఆ ఆనందము నిజమైన ఆనందము. ఈ లోకంలో మీరు ఎక్కడ వెతికినా కూడా అలాంటి ఆనందం మనకి దొరకదు. అందుకని ఏం చెప్తున్నాడంటే రోమాలో పౌలు, రోమిలకు పౌలు ఏం చెప్తున్నాడంటే ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు పెడతారు. ఆత్మ విషయం మీద మనసు పెట్టేవారు ఎక్కడికి వెళ్తారంట? నిత్య జీవంలోకి వెళ్తారంట, ఇంకా సమాధానంలోనికి వెళ్తారంట. అదే శరీరానుసారంగా అయితే మరణము, అది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, చాలా నరకం కదండి. అయితే ఇక్కడ ఇంకా క్లియర్ గా యోహాన్ ఏం చెప్తున్నాడంటే ఈ లోకంలో ఉన్న వాటినైనా మీరు ప్రేమించద్దు. ఒకవేళ ప్రేమించారనుకో, ఒకవేళ మీకు ఈ లోకంలో లేదా ఈ లోకంలో ఉన్న వాటిని మేము ప్రేమిస్తే ఏమవుతుందంటే తండ్రి ప్రేమ మీలో ఉండదంట. అప్పుడు మీరు 2 పడవల మీద ఒకసారి కాలు పెట్టలేరు కదండి. ఒక పొదలో ఒక వరలో
బాణాలు ఇమడవు కదండి. అలాగే మీకు ఉంటే శరీరానుసారమైన ప్రేమైన ఉండాలి, లేకపోతే తండ్రి ప్రేమైన మీలో ఉండాలి. ఈ రెండు ఒక్కసారి మీలో ఉండడం అనేది సాధ్యం కాదని యోహాను చాలా ఖచ్చితంగా రాస్తున్నాడు అనమాట. ఈ ఆత్మలో ఖచ్చితత్వం అనేది మన హృదయాల్లో, మన జీవితంలో చాలా ఖచ్చితత్వం అనేది మనం పాటించాలి. సో ఇప్పుడు ఈ రోజు ఈ వాక్యం ద్వారా మనందరము పరిశీలించుకుందాం. అసలు మనం ఆత్మానుసారులుగా ఉంటున్నామా, శరీరానుసారులుగా ఉంటున్నామా? ఉంటే ఈ లోకంలో ఏదైనా ప్రేమిస్తున్నామేమో తండ్రి ప్రేమ మనలో ఉండకుండా చేసుకుంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని మనం ఒకసారి తండ్రి దగ్గర అడుగుదాం. ఒకవేళ యేసయ్యా నన్ను పరిశోధించి, ఈ లోకానుసారమైన మనస్సు నాలో ఉంది, ఇది తీసివేసి ఆత్మానుసారమైన మనస్సు మనకి దయచే, నిత్య జీవనం మాకు, సమాధానం మాకు దయచే, తండ్రి ప్రేమ మాలో నింపబడినట్లుగా సహాయం చేయండి అని మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని. ప్రేమగల తండ్రి, దయగల దేవ, కృపగల ప్రభా యేసయ్య, నీ బంగారు పాదముకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు ప్రభా. యేసయ్య, జ్ఞానుల మధ్యలో వెరివారిని ఎన్నుకున్నట్లుగా ప్రభా, మాట్లాడడమే రాని నన్ను ప్రభా యేసయ్య, నీ వాక్యం చెప్పడానికి ప్రభా నాయన, ఇటు కృపను, ఇటు అవకాశం, ఇటు ధన్యత నాకు ఇచ్చినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు, వందనాలు. మరి ఈ రోజు మాతో మాట్లాడిన రీతిగా ప్రభా, శరీరానుసారులుగా మేము ఉన్నాం ప్రభా. శరీర విషయంలో ఉన్నది నిత్యము మేము ఆలోచించేవారుగా, మా మనసు పెట్టేవారుగా మేము ఉన్నాం. మమ్మల్ని క్షమించి యేసయ్య మమ్మల్ని అందరినీ ఆత్మానుసారులుగా మార్చండి. ఈ శరీరాశులు, నేత్రాశులు, జీవపడంబము తీసివేయండి ప్రభా యేసయ్య. ఈ లోకమును ప్రేమిస్తే, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మాలో ఉండదని స్పష్టంగా ఎలాగైతే యోహాను మాకు ఈనాడు నాయన నేర్పించారో ప్రభా యేసయ్య, అలాంటి రీతిగా కాకుండా ప్రభా యేసయ్య, తండ్రి ప్రేమ మాలో ఉండబడినట్లుగా ప్రభా యేసయ్య, ఈ లోక సంబంధించి ఎలాంటి ఆలోచనలు ఎలాంటివి మాలో లేకుండా ప్రభా శుద్ధీకరించి బలపరిచి ప్రభా తండ్రి ప్రేమతో మమ్మల్ని నింపి ప్రభా మమ్మల్ని నడిపించమని, ఆత్మ సహాయం మాకు దయచేయమని. శరీరానుసారమైన మనస్సు మరణం గనుక నాయన అలాంటి నేత్రాశ, జీవపడము, శరీరాశ తీసివేసి ప్రభా పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభా మేము ఆత్మానుసారులుగా మార్చబడ్డానికి సహాయం చేసి కృప చూపించమని త్వరగా నేను నజరుడైన క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయ, అపవాదిగనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.